ప్రతి జీవికి, మానవునికి, దేవతలకు సరైన న్యాయం చేసే దేవుడు శనిదేవుడు. శనిదేవుడు కర్మల ప్రకారం ఫలితాలను, మంచి పనులకు మంచి ఫలితాలను ఇస్తాడు, చెడు పనులకు కూడా శిక్షిస్తాడు. అందుకే శనిదేవుడంటే భయపడతారని పండితులు చెబుతారు. శనిదేవుడు సూర్యదేవుడికి పెద్ద కుమారుడు. అందుకే అతన్ని సూర్యపుత్ర అని పిలుస్తారు. ఆయన అనురాధ నక్షత్రానికి అధిపతి. ప్రతి జీవికి, మానవునికి, దేవతలకు కూడా సరైన న్యాయం చేసే దేవుడు శనిదేవుడే. స్కాంద పురాణంలోని కాశీ విభాగంలో శనిదేవుడు తన తండ్రి సూర్యునితో, ఓ తండ్రి, ఇప్పటి వరకు ఎవరూ పొందని పదవిని నేను పొందాలనుకుంటున్నాను. నా రాజ్యం నీకంటే 7 రెట్లు పెద్దదని చెప్పే కథ ఉంది. నీకంటే 7 రెట్లు ఎక్కువ శక్తిని పొందుతాను. నా వేగాన్ని ఎవ్వరూ తట్టుకోలేరు. అది దేవుడైనా, రాక్షసుడైనా, సిద్ధాన్వేషకుడైనా, నా ఆరాధ్య దైవమైన శ్రీకృష్ణుని దర్శనం పొంది భక్తితో, జ్ఞానంతో పరిపూర్ణుడవ్వాలని కోరుకుంటున్నాను. అలాంటి శని మాటలు విని సూర్యుడు సంతోషించి ఇలా అన్నాడు, కుమారా, నువ్వు కూడా నాకంటే 7 రెట్లు శక్తిమంతుడు అవ్వాలని కోరుకుంటున్నాను. నేను కూడా నీ ప్రభావాన్ని భరించలేను. అయితే దీనికోసం నువ్వు కాశీలో తపస్సు చేయవలసి ఉంటుంది. శివుని కోసం తపస్సు చేసి శివలింగాన్ని ప్రతిష్ఠించాలి. మీకు కావలసిన ఫలితాలు ఇస్తుంది. సూర్య భగవానుని సూచనల మేరకు శనిదేవు కూడా అలాగే చేశాడు. శివుని కోసం కఠోర తపస్సు చేసి శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. ఈ శివలింగం ప్రస్తుతం కాశీ విశ్వనాథ పేరుతో ప్రసిద్ధి చెందింది. శని తపస్సుకు సంతోషించిన శివుడు శివుని నుండి కోరుకున్న ఫలితాలను పొందాడు. అలాగే శివుడు శనిదేవుడికి గ్రహాలలో అత్యున్నత స్థానాన్ని ఇచ్చాడు. మత విశ్వాసాల ప్రకారం శని శివుని నుండి న్యాయదేవుడు అనే బిరుదును పొందాడు. శివుని నుండి ఈ ఆశీర్వాదాలు వరం పొందిన తర్వాత శని శక్తివంతమయ్యాడు. కర్మచ్య గతి అసతి గేహన జేజే హోనేరతే కదా చూకేనా తేతే బోగల్య వినా సుతేనా దేవాదిక సర్వాంసి. అంటే కర్మవేగం విలువైనది. ఏది జరగాలంటే అది జరుగుతుంది. తన కర్మ నుండి ఎవరూ తప్పించుకోలేరు. మనిషి, జంతువు, దేవుడు ఇలా ఎవ్వరైనా తప్పించుకోలేరు అని దాని అర్థం. శనిదేవుణ్ణి కర్మకే దేవత, మెజిస్ట్రేట్ అని పిలుస్తారు. కర్మల ప్రకారం ఫలితాలను ఇస్తాడు. శనిదేవుడు మంచి పనులకు మంచి ఫలితాలను ఇస్తాడు, చెడు పనులకు కూడా శిక్షిస్తాడు. అటువంటి సమయంలో చెడు పనులు చేసే వ్యక్తులు ఖచ్చితంగా వారి కర్మల ఫలితాన్ని అనుభవించవలసి ఉంటుంది. శనిదేవుడంటే అందరూ భయపడడానికి కారణం ఇదే. అయితే శనిదేవుడి గురించి అందరూ భయపడాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా చెడు పనులు చేసి ఇతరులను వేధించేవారు, జంతువులను వేధించేవారు, పేద కార్మికులను దోచుకునేవారు, పెద్దలను అవమానించేవారు, చెడు పనులకు పాల్పడేవారు శనిదేవుడికి మాత్రమే భయపడాలని ఉంటుందని పండితులు చెబుతున్నారు.